వెల్కమ్ టు ఎస్వర్డ్ మీడియా. మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి అంటే రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు గెలుపొందాలి అని, అప్పుడే మనం బాగుంటామని ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన పార్టీ అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ తో కలిసి ఎలక్షన్ క్యాంపెయిన్ లో జానీ మాస్టర్ పాల్గొన్నారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ అని, అటువంటి వ్యక్తిని గెలిపించడం మన బాధ్యత అని, శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని తాడేపల్లిగూడెం ప్రజలను కోరారు. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం జానీ మాస్టర్. వెల్కమ్ తాడేపల్లిగూడెం, వెల్కమ్ టు తాడేపల్లిగూడెం సార్, వెల్కమ్ టు తాడేపల్లిగూడెం. రండి సార్, రండి రండి, ప్రచారం రండి సార్, పైకి సార్, రండి ఒకసారి తప్పండి, ఒకసారి వెల్కమ్ సార్, వెల్కమ్. వెల్కమ్ సార్ తాడేపల్లిగూడెం. పల్లె శ్రీనివాస్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం నాయకుల తరఫున, బీజేపీ నాయకుల తరఫున సాదర స్వాగతం పలుకుతుంది. ఎదురుకొచ్చాలి, ఎవరు పక్కన ఎవరు ఉన్నట్టు ముందుకు వచ్చాలి, అందరూ ముందుకు వచ్చాలి. స్కూటీ వారు ముందుకు వెళ్ళాలి, మీరు కాసున్నారు. రోజు తాడేపల్లిగూడెంలో గెలిపించి ఆంధ్రప్రదేశ్ అంత బాగుండాలని మీరు కంకణం కట్టుకున్నారు, అందరూ తెలుసు. సో అలానే గెలిపిస్తారని ఆశిస్తున్నాను. గెలిపించండి, మర్చిపోవద్దు. గాజు గ్లాస్ గుర్తుకి ఓటేయండి, అఖండ మెజారిటీతో గెలిపిండి. అలానే కమలం గుర్తుకి ఓటేయండి, అఖండ మెజారిటీతో గెలిపిండి. థ్యాంక్ యూ అండి. కరోనా టైంలో చాలా 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 హెల్ప్ చేశారు. నేను చెప్పాల్సిన స్పెషల్గా అవసరం లేదు, మీ అందరికి తెలుసు. ఇప్పుడు మనకు కావాల్సింది ముందు ఏం చేసాం, వెనకాల ఏం చేసాం కదండి. మంచి చేసేవాళ్ళు రావాలి. మన ప్రభుత్వం బాగుండాలి, మనం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన ఇల్లు బాగుండాలి, మన ఇంట్లో బాగుండాలి. పథకాలు అందరు ఇస్తారు సార్, కానీ జనసేన గెలిస్తే పథకాలతో పాటు ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలు బాగుంటారు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కిపోయి వెళ్ళిపోయిందండి మన ఆంధ్రప్రదేశ్. సో అలాంటిది మళ్ళీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మనం బాగుండాలి అని అంటే ఖచ్చితంగా జనసేన రావాలి, టీడీపీ కూటమి రావాలి. టోటల్గా మన బీజేపీ టీడీపీ అన్ని కలిసి ఈరోజు ముందుకు వచ్చారు. ఖచ్చితంగా అండ్ తాడేపల్లిగూడెం ప్రజలందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ప్రేమ అభిమానం చాలా చాలా బాగుంది, చాలా కృతజ్ఞతలు. శ్రీనివాస్ గారి గురించి నేను చాలా విన్నాను, బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి. కళ్యాణ్ మేడం గారు గాజు గ్లాస్ అండి, మన ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ అమ్మా. మీతో పాటు మీ కుటుంబం అంతా గాజు గ్లాస్ గుర్తుపై ఓటేయాలా. బొలిశెట్టి శ్రీనివాసరావు గంట పెద్దతో గెలిపించాలి. చదవరా, పక్కన ఎవరు ఉండొద్దు. మే 11 జరగబోయే ఎన్నికల సంగ్రామంలో మన తాడేపల్లిగూడెం నుండి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. సాయి శ్రీనివాస మాకు తమ్ముడు మన గాజు గ్లాస్ ఒకసారి రండి, జానీ మాస్టర్ వచ్చారు మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు మద్దతు తెలపడానికి. ఒక్కసారి రండి చంద్ర మాట్లాడు. మన తెలుగు గుర్తు గాజు గ్లాస్ అంటే గాజు గ్లాసు. జానీ మాస్టర్ మన పొరుగున అడుగుతున్నారు, పలుకుతున్నారు, అభిమానాన్ని చాటుతున్నారు మన తాడేపల్లిగూడెం ప్రజలు. ఇదే కదా అభిమానం అంటే. ఒక వ్యక్తిపై నమ్మకం ఉంది అంటే ఆ నమ్మకం ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి తాడేపల్లిగూడెం నుంచి జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బాబు సైడ్ తీయాలి, నైట్ అయిపోతుంది. ఏమైపోతుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాసరావు తెలియజేస్తా అంటే కేవలం బొలిశెట్టి శ్రీనివాసరావు గారు. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, అభివృద్ధి తన ధ్యేయం. కష్టపడిన డబ్బులు 4.5 సంవత్సరాలు నిజంగా పవన్ కళ్యాణ్ గారి కోసం ఊరూరో తిరగడానికి మేము ముందుకు వస్తున్నారు నిజంగా జానీ మాస్టర్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని అతి దగ్గరగా చూసిన వ్యక్తులు వాళ్ళు. అంటే అతను ఎంత మంచివాడో, మనసున్నవాడో నిజంగా వాళ్ళకి బాగా తెలుసు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. కళ్యాణ్ గారు పరపంచం నుంచి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ
ఆయన కూడా చెప్తున్నారు శ్రీ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్